హాయ్ ఫ్రెండ్స్, హాలీవుడ్ సినిమా టెడ్ ని చూసి తమిళ్లో శక్తి సౌందరరాజన్ టెడ్డీ సినిమాని తీశాడు. ఆర్య హీరోగా వచ్చిన ఆ సినిమా చాలా సూపర్ హిట్ అయింది. అది అప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లాక్డౌన్ టైంలో రిలీజ్ అవడం వల్ల అంతగా ప్రాచుర్యం పొందకపోయినా మిల్లిమిల్లిగా జనం దాన్ని ఆదరించారు. ఇప్పుడు అదే సినిమా కాన్సెప్ట్ ని కొంచెం అటు ఇటు మార్చి తెలుగులో తీశారు బడ్డీ పేరు. స్టూడియో గ్రీన్ పతాకంపై అల్లు శిరీష్ ని హీరోగా పెట్టి తీసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక డాక్టర్ చేస్తున్న అక్రమాలని అరికట్టడం కోసం ఒక టెడ్డీ బేర్ ఒక పైలట్ తో కలిసి ఏం చేసింది అన్నదే ఈ కథ. ఒరిజినల్ టెడ్డీ సినిమా కూడా అఫ్ కోర్స్ తమిళ వెర్షన్ ఇంచుమించు ఇదే కథతో ఉంటుంది. హీరోయిన్ ఆత్మ టెడ్డీ బేర్ లోకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత హీరో హెల్ప్ తీసుకొని అది ఏం చేసింది అన్నదే ఈ సినిమాలో కూడా చూపించారు. అల్లు శిరీష్ కోసం కొన్ని మార్పులు చేశారు. హీరోయిన్ గురించి చెప్పుకోవాలంటే పెద్దగా చేసింది లేదు. ఒరిజినల్లో సాయేషా పోషించిన పాత్ర చాలా బాగుంటుంది. ఈ సినిమాలో అంతగా బాగోదు హీరోయిన్ క్యారెక్టర్. ఇక అల్లు శిరీష్ పర్వాలేదు అనిపించేలా నటించాడు. అంతగా ఎక్స్ప్రెషన్స్ పలకలేదు. ఆలీతో అతని సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి అంతే. గ్రాఫిక్స్ మాత్రం చాలా వరకు తేలిపోయాయి. ఏరోప్లేన్ సన్నివేశాల్లో గ్రాఫిక్స్ చాలా చీప్ గా అనిపిస్తాయి. ఇక టెడ్డీ బేర్ విషయానికి వస్తే టెడ్డీ బేర్ గా నటించిన వ్యక్తి టెడ్డీగా బాగానే చేశాడు. దానికి చెప్పిన డబ్బింగ్, అది చేసే చేష్టలు పిల్లల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమా పిల్లల్ని టార్గెట్ చేసుకుని తీసిన సినిమాగానే మనకు అనిపిస్తుంది. ఈ సినిమా ఒకసారి కుటుంబం అంతా కలిసి చూడొచ్చు. అజ్మల్ విలనిజం ఓకే అనిపిస్తుంది. అల్లు శిరీష్ ఫైట్స్ బాగా చేశాడు. పాటలు అంత బాగోలేదు. హిప్ హాప్ తమిళ పాటలు ఫస్ట్ టైం చిరాకు అనిపిస్తాయి ఈ సినిమా చూసాక. ఫోటోగ్రఫీ ఓకే. బడ్జెట్ పరిమితుల్లోనే ఈ సినిమాని తీసినట్లు తెలిసిపోతూ ఉంటుంది సినిమా చూస్తున్నప్పుడు. ముఖ్యంగా గ్రాఫిక్స్ ఇబ్బంది పెడతాయి. ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా ఈ సినిమాని ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. టికెట్ రేట్లు కూడా అందుబాటులో ఉండడం వల్ల ఈ సినిమాని కావాలంటే మళ్ళీ థియేటర్లో చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.